పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఫ్రీ బస్సు వద్దంటూ ఆటో కార్మికులు ధర్నాకు దిగారు. అంబేద్కర్ సెంటర్లో రాస్తారోకో చేసి ఫ్రీ బస్సు వద్దు ఆటో ముద్దంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వ విపు బొమ్మిడి నాయకర్ కార్యాలయం వరకు వెళ్లి ఆయనకు వినతిపత్రం అందించారు. ఆటోల్ని నమ్ముకుని బతుకుతున్న లక్షలాది మంది కార్మికులు, మహిళలకు ఫ్రీ బస్సు సదుపాయం కల్పించడంతో ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని ఆటో కార్మికులు అన్నారు. తాము ఫ్రీ బస్సు వ్యతిరేకం కాదని, తమ బ్రతుకు తెరువుపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలని, ప్రత్యామ్నాయ మార్గం చూపాలని ఆటో కార్మికులు కోరారు. ఫ్రీ బస్ పెట్టి లక్షలాది మంది కార్మికులు ఆటో వాళ్ళు పొట్టగట్టి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే మేము నడపడానికి ఒక పక్కన బస్సు పెడుతుంటే ఒక పక్కన ఆటో పెడుతూ ఉంటే ఈ పక్కన బస్సు వస్తే ఇప్పటికే వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టడం కానీ మరీ దారుణంగా ఉంటుంది. ఒక్కళ్ళు కూడా బస్సు మన ఆటో ఎక్కే పరిస్థితి కూడా లేదు. అలాగే 21వ జీవో రద్దు చేస్తానన్నారు. మీ కూటమిలోకి వస్తే 21వ జీవో రద్దు చేయలేదు. 35 జీవో రద్దు చేస్తానన్నారు, అదే చేయలేదు. అదే కాక ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టి ఈ లక్షలాది కుటుంబం కార్మికుల్ని పొట్లు పెట్టుకొని ఇప్పుడు బయట పడేస్తున్నారు. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఆటో కార్మికుడు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, అందులో ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు ఉన్నారు. తర్వాత ఏమో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు 5,000 ఇంటి అద్దె కట్టుకోవాలి ఆటో వాడు. 5,000 ఇంటి అద్దె కట్టుకున్న వాడు ఇప్పుడు పరిస్థితులు రోడ్ల మీద పడి పరిస్థితులు వచ్చింది. అదే కాక ఫైనాన్స్ ఇబ్బందులు, ఇంట్లో ఇబ్బందులు, ఇబ్బంది హెల్త్ ప్రాబ్లం అవుతాయి, హెల్త్ ఇబ్బందులు, ఇవన్నీ చాలా ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలకి ఏదైనా జ్వరం వస్తే 500 ఇస్తే హాస్పిటల్ తీసుకెళ్ళాలి పరిస్థితులు వచ్చేసినాయి. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ మహిళలందరినీ ఆదుకోవాలని మంచి ఉద్దేశంతో ఫ్రీ బస్సు పెట్టారు, సంతోషం. కానీ 3 చక్రాలు తిరిగితే గాని 3 పూటల మా కడుపులో నిండని పరిస్థితి ఆటో వాళ్ళది. ప్రథమ వైద్యం ఎలాగో ఒక యాక్సిడెంట్ అయిన వారికి మనకు ఏదైనా యాక్సిడెంట్ అయితే ఆటోని పిలవని అంటున్నారు. అంబులెన్స్ వచ్చి కన్నా కూడా ఆటో వాడి సేవలే ఎక్కువ. ప్రతి ఇంటికి ప్రతి సందుకి ఆటో వాడి సేవలే ఎక్కువ. ఇదే మహిళలని ఆఖరికి గర్భిణీ స్త్రీలంటే డబ్బులు కూడా తీసుకోకుండా ఆటో వాళ్ళు తీసుకెళ్తున్నారు.